చందమామ కథ. అదృష్ట దేవత. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి అన్నవారెవరూ లేరు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరం పొలం మాత్రం ఉన్నది. రామయ్య అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగుల్చుతూ వచ్చాడు. రామయ్య పొలాన్ని ఆనుకొని కొంత బీడు భూమి ఉన్నది. ఆ బీడు భూమి కొనుక్కొని తన పొలానికి కలుపుకోవాలని అతనికి ఎంతో కోరికగా ఉండేది. ఆ భూమి ఒక వ్యాపారిది. ఆ వ్యాపారి మంచి ఆస్తిపరుడు. అనేక మందికి అప్పులు ఇచ్చి వారి ఆస్తులు రాబట్టుకొని ఆయన ధనవంతుడయ్యాడు. ఆ భూమి కూడా అలా సంపాదించినదే. ఒకనాడు రామయ్య వ్యాపారిని కలుసుకొని ఆ భూమిని తాను కొంటానని, దాని ఖరీదు చెప్పమని అడిగాడు. ఆ భూమి తన పొలంలో కలుపుకోవడం కోసం రామయ్య ఆరాటపడుతున్నాడని, ఎంత ధర చెప్పినా ఇస్తాడని తలచి, చూడు రామయ్య, ఆ భూమి నేను అమ్మాలనుకోవడం లేదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాను అని రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయితే రామయ్య దగ్గర అంత డబ్బు లేదు. వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది. వ్యాపారి అది తీసుకొని మిగిలిన దానికి రామయ్య చేత రుణపత్రం రాయించుకున్నాడు. తనకు భూమి అమ్మినట్టు పత్రం రాసి ఇవ్వమని రామయ్య అడిగాడు. బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసి ఇస్తానని రామయ్య చెప్పాడు. భూమి కొనుగోలు చేసిన ఆనందంతో రామయ్య తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. తన నుంచి కొన్న బీడు భూమిలో రామయ్య ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడడానికి వ్యాపారి తాను అమ్మిన భూమికేసి వెళ్ళాడు. రామయ్య నాగలితో తాను అమ్మిన భూమి దున్నుతూ వ్యాపారికి కనిపించాడు. ఆ బీడు భూమి ఇప్పుడు రామయ్య కష్టంతో పంటలు పండే పొలంగా మారిపోయింది. వ్యాపారి దూరం నుంచి చూస్తుండగానే రామయ్య దున్నుతున్న నాగలికి ఏదో అడ్డుపడి ఆగిపోయింది. రామయ్య దున్నటం ఆపి పారతో మట్టి తవ్వసాగాడు. అంతలోనే వ్యాపారి గబగబా అక్కడికి చేరుకున్నాడు. రామయ్య తాను తవ్విన గుంట నుంచి 2 బంగారు బిందెలు పైకి తీశాడు. వాటి నిండా బంగారు నాణేలు ఉన్నాయి. అవి చాలా పాతకాలం నాటివి. ఆ ఊరిలో అదృష్టదేవత సంచరిస్తూ తను వరించాలనుకున్న వారి పొలంలో బంగారు బిందెలు భూమిలో ఉంచుతుందని ఆ ఊరి ప్రజలు చెప్పుకుంటారు. ఆ బంగారు బిందెలు చూడగానే వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలని, చూడు రామయ్య, నా పొలంలో దొరికిన ఈ బంగారు బిందెలు నావి, నన్నే అదృష్టదేవత వరించింది అన్నాడు. రామయ్య నిర్ఘాంతపోయి, అదేంటయ్యా, ఈ పొలం నాకు అమ్మేశారు కదా, కనుక ఈ బంగారు బిందెలు కూడా నావే అన్నాడు ఆవేదనగా. ఇద్దరూ కొద్దిసేపు గొడవపడి ఆ బంగారు బిందెలను తీసుకొని న్యాయాధికారి వద్దకు వెళ్ళారు. రామయ్య గ్రామాధికారికి ఆ బంగారు బిందెలను ఇచ్చి, అయ్యా, నాకు మీరే న్యాయం చెయ్యాలి అని అర్థించాడు. వెంటనే వ్యాపారి న్యాయాధికారితో, అయ్యా, వీడు మోసకారి, అసలు ఆ పొలం నాదే, దాన్ని వీడికి నేను అమ్మనే లేదు, కూలీ ఇచ్చి వీడి చేత పొలం దున్నిస్తూ ఉండగా ఈ బంగారు బిందెలు దొరికాయి, వీడు దురాశతో ఇవి తనవి అంటున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈ వ్యాపారి అబద్ధం చెప్తున్నాడు, ఈ పొలాన్ని నేను కొనుక్కున్నాను అన్నాడు రామయ్య. రామయ్య, అందుకు నీ దగ్గర రుజువు ఏమైనా ఉందా అని న్యాయాధికారి అడిగాడు. రామయ్య తెల్లబోయి, లేదయ్యా, మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత క్రయపత్రం రాసి ఇస్తానని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వగా మిగిలిన బాకీకి రుణపత్రం రాయించుకున్నాడు అన్నాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమయ్యింది. చూడు రామయ్య, ఆ పొలం నీది అనడానికి నీ దగ్గర పత్రాలు ఏమీ లేవు, కాబట్టి అతని పొలంలో దొరికిన బిందెలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటుండగా తీర్పు చెప్పి ఆ బిందెలను వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు. రామయ్య న్యాయాధికారితో, అయ్యా, బంగారు బిందెలు పోతే పోయాయి, నా పొలం అయినా నాకు ఇప్పించండి అన్నాడు. రామయ్య, ఒకరోజు ఆగు, నీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి పంపేశాడు న్యాయాధికారి.
మర్నాడు ఉదయం న్యాయాధికారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకుపోయి వ్యాపారిని పట్టుకున్నాడు. ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడ చేరారు. న్యాయాధికారి వాళ్లతో, ప్రజలారా, రాజుగారి ఖజానా నుంచి ఎవరో బంగారు నాణేలతో నింపిన 2 బంగారు బిందెలు దొంగతనంగా తెచ్చి ఈ వ్యాపారికి చెందిన పొలంలో పాతిపెట్టారు. ఈ వ్యాపారి ఆ దొంగలతో చేతులు కలిపి ఆ పని చేశాడు అని వేగుల ద్వారా రాజుకు తెలిసి వెంటనే పట్టి బంధించి తమ్మని ఈ భటులను పంపాడు అన్నాడు న్యాయాధికారి. ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పని అయ్యింది. అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో, అయ్యా, నిన్న బుద్ధి గడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను. నేను ఏ పాపం ఎరుగను. ఆ పొలం ఇప్పుడు నాది కాదు. దాన్ని రామయ్యకు ఎప్పుడో అమ్మేశాను. కాబట్టి రామయ్యను శిక్షించండి అన్నాడు. రామయ్యకు నువ్వు పొలం అమ్మినట్లు రుజువు ఏమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి తనకు రామయ్య రాసి ఇచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపాడు. అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి రామయ్యకు పొలం అమ్మినట్లు వెంటనే పత్రం రాసి ఇవ్వు అని పొలం అమ్మినట్లు పత్రం రాయించి రామయ్యకు ఇప్పించాడు. రామయ్య ముందు ఇచ్చిన డబ్బులే పొలానికి సరైన ధరగా నిర్ణయించి రుణపత్రం రద్దు చేయించాడు. అంతేకాకుండా లోపలి నుంచి బంగారు బిందెలు తెప్పించి రామయ్యకు ఇప్పించాడు. అలా గ్రామాధికారి ప్రజల ముందు వ్యాపారి చేసిన మోసాన్ని బయటపెట్టి ప్రశంసలు పొందాడు. ఇదండి ఈనాటి చందమామ కథ.